ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలంలో మీకు శుభములు తెలియజేస్తూ దేవుని వాక్యమును చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని వాక్యము ఇలాగూ సెలవిస్తుంది. భక్తుడు యేసు ప్రభుల వారి యొక్క శిష్యుడు చెప్తున్న మాట ఏంటంటే, ఫస్ట్ మీరు దేవునికి లోబడండి. దేవునికి లోబడకుండా అపవాదిని ఎదిరించలేము. అపవాది తంత్రములను ఎదిరించలేము కనుక ఫస్ట్ మీరు దేవునికి లోబడండి. దేవాది దేవుడు మీ పక్షమున గొప్ప కార్యం జరిగిస్తాడు. ఆ 8వ వచనంలో కూడా చెప్తున్న మాట ఏంటంటే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అంటే ఫస్ట్ మనం దేవుని యొద్ద మొరపెట్టి దేవుని ఘనపరచాలి. దేవుని యొద్దకు సంపూర్ణంగా రావాలి. అనాలోచనతో రాకూడదు. దేవుని యొద్దకు మనం వచ్చినామంటే దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. కీర్తనకారుడు అంటాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. 91వ కీర్తనలో దేవుడు చెప్తాడు. అంటే ఇక్కడ కూడా దేవుని మాట మనం గమనిస్తే దేవుని యొద్దకు మనం రావాలి. అప్పుడు దేవుడు మనల్ని తప్పిస్తాడు, అపవాది నుండి విడిపిస్తాడు. అపవాది శక్తులు వాటంతటికి అవే దూరం అయిపోతాయి. ఎందుకంటే దేవుని ఆధీనంలో నీవు ఉన్నావు. దేవుని కంచెని చుట్టూ ఉంది. దేవుని యొక్క కాపుదల ప్రొడక్షన్ నీకు ఉంది కనుక అపవాది నిన్నేమీ చేయలేడు. కాబట్టి దేవుని బిడ్డలారే, ఉదయము దేవుని యొద్దకు రండి, దేవునికి లోబడండి. దేవుడు అన్ని విషయాలలో మీ కుటుంబాలలో గొప్ప కార్యం జరిగించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీకు వందనాలు. గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉదయకాలంలో మీ సన్నిధి, మీ ప్రసన్నత ఉంచండి. ప్రతి బిడ్డను దర్శించి దీవించి, ఇదిగోనైనా అనారోగ్యముతో ఉన్నవారిని ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. గొప్ప మేలు చేసి మీరు మహిమ పొందమని మా ప్రార్థన ఆలకించి సహాయం